మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు వాణి. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సాయిబాబా మందిరంలో ఉన్న ఆ విశిష్టతల గురించి శ్రీ గురూజీ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. మా గుడికట్టి 13వ గురు పౌర్ణమి చేసుకుంటున్నాం. దీనికి అతిరథులు మహారాజులు అందరూ కూడా వెయిట్ చేసి ఉన్నారు. అలాగే భీమవరం మా ప్రీతం శాసనసభ్యులు అంజబాబు గారు కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది. సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని, సాయిబాబా దయ వల్ల సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే రాబోయే రోజుల్లో మా అంజబాబు గారికి మంత్రి పదవి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. జై సాయిరామ్. హౌసింగ్ బోర్డులో మల్లిడి బాబీ గారి ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాల నుంచి కూడా గురు పౌర్ణమోత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా ప్రోపకి తీసుకోకుండా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి మా శాసనసభ్యులు అంజబాబు గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో ఆ వెంకట సాయిబాబు గారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి దేవదేవుడిని కోరుకుంటున్నాం. ఈరోజు సద్గురు సాయినాథ బాబా వారి ఆశీస్సులతో మా భీమవరంలో హౌసింగ్ బోర్డులో వేంచేసి ఉన్న వెంకట సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానికి పెద్దలు ఇప్పుడే ఎమ్మెల్యే గారు అంజబాబు గారు వచ్చి వెళ్ళడం జరిగింది. కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ బీజేపీ వర్మ గారు కూడా రావాలి. కొంచెం అనుకూల కార్యం వల్ల ఆయన ఫోన్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉండటం జరిగింది. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, స్వామివారు ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో అందరికీ కూడా సాయిబాబా వారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం. జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం. గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ కూడా సోమవారం ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా సాయిబాబా దేవాలయాలన్నీ కూడా ఈ రోజు గురు పౌర్ణమోత్సవంలో భాగంగా అన్ని చక్కగా జరుగుతున్నాయి. మరి ఇక్కడ మా హౌసింగ్ బోర్డులో మరి మల్లినేటి తిరుమలరావు గారి దంపతుల చేత, వారి కుటుంబ సభ్యుల చేత నిర్మాణం చేయటం, ఇది 13వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఇది గురు పౌర్ణమి 13వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఘనంగా వారు కుటుంబ సభ్యుల తరఫున జరపడం, మేమందరూ రావటం చాలా సంతోషం. అందరికీ కూడా గురు పౌర్ణోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మా హౌసింగ్ బోర్డు కాలనీలో ఏం చేసినటువంటి వెంకట సాయిబాబా గారి 13వ గురు పౌర్ణమి మహోత్సవానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు. మా హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసినటువంటి టెంపుల్స్ 2 వెంకటేశ్వర స్వామి వారు, సాయిబాబా గారు టెంపుల్స్లో మనం ఏదైనా కోరికలు కోరుకుంటే ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది. మా స్వామివారి అటువంటి నిదర్శనం ఉంది. మా వెంకటేశ్వర స్వామివారు మరియు వెంకట సాయిబాబు గారు కూడా మంచి నిదర్శనమైనటువంటి దేవుళ్ళు. వారిని ఎప్పుడూ దర్శించుకుని మంచి జరగాలని అందరూ కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. భీమవరం గ్రామ దేవత మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ వారి దేవస్థానంలో ఈరోజు శాకాంబరి అలంకరణ ఎంతో వైభవంగా చేయడం జరిగింది. ఆషాఢ మాస సందర్భంగా శాకాలంకరణ చాలా వైభవంగా చక్కగా చేయటం జరిగింది. యజ్ఞం కూడా జరుగుతుంది. మరి అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సదాని వృక్షస్య మూలాదివాసాత్
సుధాశ్రావిణం త్యక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఇలా సద్గురు యొక్క విశేషమైన మహాపర్వదినం గురు పౌర్ణమి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమిగా మనం పూర్వపురాణ ఇతిహాసంగా చేసుకుంటూ ఉన్నాం. ప్రప్రథమంగా మనకి జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ నుంచి మనం చూసుకుంటూ వస్తే గురు పరంపరలో ఎంతోమంది గురువులు మనకి ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలని ఆధ్యాత్మిక బోధనని అందించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ కోవలోకి చెందినటువంటి వారే శ్రీ దత్తాత్రేయ స్వరూపుడుగా మనం భావించేటువంటి షిర్డీ సాయినాథుడు. ఈ గురు పూర్ణిమ అనేటువంటిది సాయినాథుడు మనకి తెలిసిన దగ్గర నుంచే భక్తులందరూ కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందు గురు పూర్ణిమ అంటే ఎవరికి సాధారణంగా ఎవరికి కానీ తెలియదు. పూర్వం ఉన్నటువంటి పూర్వీకులు మాత్రమే తెలిసి గురు పూర్ణిమ రోజున ఏ శివాలయానికో విష్ణాలయానికో వెళ్ళి దర్శించుకోవాలనేటువంటి భావం ఉండేది. ఈ గురు పూర్ణిమ బాగా విశిష్టంగా ప్రాచుర్యం చెందినటువంటిది షిరిడీ సాయినాథుడు అవతరించిన తర్వాతే మనకి అందరికీ తెలిసినటువంటి పౌర్ణిమ గురు పూర్ణిమ. ఈ గురు పూర్ణిమ చాలా విశిష్టమైన రోజు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణంలో అవసంబోటు కాలనీలో శ్రీ మల్లినేటి సత్యనారాయణ గారి స్మృత్యర్థం వారి కుమారుడు శ్రీ మల్లినేటి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా గారి మందిరంలో ఆలయం నిర్మించి 2011లో నిర్మించడం జరిగింది వెంకట సాయి మందిరం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా గురు పౌర్ణమి మహోత్సవం అత్యంత వైభవపేతముగా సాయి సేవకులు సాయి భక్తుల సమక్షంలో వేలాదిగా భక్తులు దర్శించుకుని తరించేటువంటి రోజు గురు పౌర్ణిమ. అటువంటి విశేషమైన గురు పౌర్ణిమ రోజు ఈరోజు ఉదయం శ్రీ బాబావారి దివ్యమంగళ విగ్రహానికి భక్తులచే విశేషంగా గోక్షీరంతో అభిషేక కార్యక్రమం, తదనంతరం ఈ స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ పులపర్తి రామాంజనేయ గారిచే విశేష పుష్పార్చన, అలాగే సాయి భక్తులు సాయి సేవకుల సమక్షంలో ఉదయం హారతి జరిగింది. తదనంతరం మధ్యాహ్న హారతి, సాయంత్రం 6 గంటలకు సంధ్య హారతి, అనంతరం గురు పూజోత్సవం, పల్లకీ సేవ, సాయి సంకీర్తన కార్యక్రమాలు జరుగుతాయి. ఇటువంటి విశేష కార్యక్రమాల్లో ఈరోజు ఉదయం నుండి కూడా ఈ వెంకట సాయినాథ్ దర్శించడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఇంకొక విశేషం ఏమిటంటే ఇక్కడ ఈ ఆలయ నిర్మాణ నిమిత్తం కానీ ఇటువంటి అభివృద్ధి నిమిత్తం కానీ ఈ ఆలయ నిర్మాణకర్త అయినటువంటి మల్లినేటి తిరుమలరావు బాబీ గారు ఎవరి నుంచి ఏ భక్తుల నుంచి కూడా 1 రూపాయి కూడా ఆశించకుండా ఆలయ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. గత 13 సంవత్సరాల నుండి కూడా ఎవరి దగ్గర కూడా 1 రూపాయి కూడా ఆశించకుండా ఈ ఆలయం అభివృద్ధి చేయడం జరుగుతుంది. ప్రతి ఉత్సవం కూడా ఎంతో విశేషంగా జరుగుతుంది బాబా దగ్గర. మన హిందూ సాంప్రదాయాలు జరిగే ఉత్సవాలన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి. అటువంటి విశేష కార్యక్రమాలు తొలి ఏకాదశి నుంచి మన పండుగ ప్రారంభం అవుతాయి. మొన్న తొలి ఏకాదశి అనంతరం ఈరోజు గురు పూర్ణిమ, ఇంక వచ్చేటువంటిది శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా విశేషంగా జరుగుతుంది. తదుపరి భాద్రమాస వినాయక చవితి, ఆశ్వీజ మాసంలో బాబా గారి సమాధి పుణ్యతిథి మహోత్సవం విజయదశమికి, ఇలా ప్రతి నెల కూడా ఏదో ఒక పండుగ విశేష కార్యక్రమాన్ని మన వెంకట సాయిబాబా మందిరంలో విశేషంగా జరపడం జరుగుతూ ఉంది. ఇందులో ఎంతమంది భక్తులు వచ్చి శ్రీ బాబా వారిని దర్శనం తరిస్తూ ఉన్నారు. జై సాయిరామ్.